హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్ అక్కడ మీకు హైట్గా కనిపిస్తుంది కదా ఒక పోల్ లాగా. సో అది వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీ అంట, తాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ. చూడండి, నాకు అంత దగ్గర పోయే అంత ధైర్యం లేక నేను ఇక్కడ నుంచే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది చిన్న కొమెర్ల ఫ్రెండ్స్, జమ్మలమడుగు సైడు. సో నేను మా అక్క అంటే మా తోడి కోడల వల్ల నాన్న చనిపోయాడని చెప్పి ఈరోజు 11 రోజుల దినం అంటారు కదా, సో దానికి వచ్చాను. ఇవి కొండరాళ్ళు ఫ్రెండ్స్. చూడండి, కొండరాళ్ళు. ఒకప్పుడు దీంతోనే ఇల్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఇది కొని కట్టే అంత కెపాసిటీ ఎవరికి లేదు, ఎందుకంటే దీని కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా చిన్న కొమెర్ల ప్లేస్ ఇదంతా. సో అక్కడ వచ్చేసి తాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నాయో రాళ్ళు. ఇవి కొండరాళ్ళు అంటారు. చూడండి, మా చిన్నపిల్లలప్పుడు వీటితోనే కట్టించేవాళ్ళు. ఇండ్లు కట్టే అంత ఇదైతే ఎవరికి లేదు. సో చూడండి ఎంత పెద్ద రాళ్ళు. వీటిల్లో స్ట్రాంగ్గా ఉన్నవి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే శుద్ధలాగా అయిపోతాయి, అంటే శుద్ధ నానిపోతే విరిగిపోతుంది. సో అలాంటివి ఉన్నాయి. ఇవి అయితే స్ట్రాంగ్ ఉన్నాయి రాళ్ళు. చూడండి, ఎవరి స్థలానికి వాళ్ళు హద్దులాగా ఈ రాళ్ళు అనేటివి కట్టారు. నేను ఇది వరకు మైదుకూరు సైడ్ చూపించాను కదా, సో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. అక్కడ మీకు ఎద్దుల బండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఎద్దులు గిట్టలు, చిన్నవి అనుకుంటా, ఇవి పెద్దవి కాదు. చూడండి, ఇది ఎద్దుల బండి. అటు సైడ్ ఇటు సైడ్ అది ఉంది కదా, దానికి కట్టి తీసుకెళ్తారనమాట. ఇది నాగలి చిన్నది. ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఎద్దుల బండి? చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంచుమించు తాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాను. చూడండి, ఎందుకో నాకు సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంటే గుండెల్లో దడదడగా ఉంది, బట్ అయినా వెళ్తున్నాను. చూడండి, అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, సో వీలైతే వెళ్తాను దగ్గరికి. ఈ చెట్టు కొండ ఉన్న సైడే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ. ఈ చెట్లు మాత్రం నాకు దారిలో కనిపించింది నేను తాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో అందుకే షూట్ చేశాను. చెట్టు చూడండి ఎలా ఉందో, కాస్త ముళ్ళులు ఉంది, ఆకులు అయితే అలా పుల్లల్లాగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఇంచుమించు తాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసాను. కాకపోతే ఏంటంటే సరౌండింగ్ అంతా ఏవో చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, అంతా గోడ కట్టేశారు. లోపలికి ఎవరిని అలో చేయరంట. చూడండి, ఎండ వలన సరిగా కనిపించట్లేదు మీకు. అక్కడ లారీ కనిపిస్తుంది కదా, ఆ లారీ వచ్చేసి సిమెంట్ అంతా నింపేసి అంటే ప్యాకింగ్కి ఏమైనా తీసుకెళ్తారేమో తెలియదు నాకు, కానీ అక్కడ అడిగితే ఇదంతా సిమెంట్ తీసుకెళ్తారని చెప్పారు. సో దూరం నుంచే బాగా కనిపించింది ఫ్రెండ్స్, ఇంత దగ్గర నుంచి అయితే అసలు ఏమీ కనిపించలేదు. మొత్తం అంతా తను అది సెంటర్లో ఉంది, బయటకైతే ఏమీ కనిపించలేదు. చూడండి, సో దూరం నుంచి చూసినప్పుడే కొంచెం క్లియర్గా తెలిసిపోయింది, ఇక్కడైతే అంత క్లియర్గా లేదు. సిమెంట్ ఫ్యాక్టరీలోకి అయితే ఎవరిని అలో చేయరంట ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా గోడ కట్టేశారు మొత్తం కూడా. సో అక్కడ లారీలు కనిపిస్తున్నాయి కదా, సో అది వచ్చేసి మొత్తం సిమెంట్ అంతా నింపేసి తీసుకుపోతారంట ప్యాకింగ్ కోసం. చూడండి, లారీలు అయితే ఇవే ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఇవన్నీ సిమెంట్కి సంబంధించిన లారీసే. సో ఇలా ఉంటాయి. చూడండి, ఇదంతా సిమెంట్ అంతా అయింది దీనికి, ఆల్మోస్ట్ అంతా కూడా.
ఇంకా మేము మా అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాము ఫ్రెండ్స్. ఆ బయలుదేరిన టైంలో అక్కడ దారిలో కనిపించింది. ఇక్కడ చూడండి, మేము ఈ ఫంక్షన్ కోసమే ఫ్రెండ్స్ వెళ్ళింది. ఇది అయితే చాలా బాధాకరమైన విషయము. నిజంగా చిన్నప్పటి నుంచి బొట్టు, పూలు, గాజులు అన్నీ పెట్టుకుంటున్నాము. ఒక్కసారి సడన్గా హస్బెండ్ చనిపోతే చూడండి ఆమె బాధ. నా పసుపు కుంకుమ పోయాయని చాలా బాధపడుతుంది. నాకైతే చాలా బాధేసింది ఫ్రెండ్స్. పాపం అసలు ఎంత బాధపడుతుందంటే ఏమి 11 రోజులు ఇంట్లోనే పెట్టి 11వ రోజు తీసుకొచ్చి ఇలా మొత్తం అంతా పెళ్లి కూతురులాగా రెడీ చేసి తర్వాత అన్నీ తీసేస్తారు ఒక ప్లేస్కి అనేది తీసుకెళ్ళి. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి ఫ్రెండ్స్. ఇన్ని మారుతున్నాయి కానీ ఈ ఒక్క ఆచారం అనేది మార్చలేకపోతున్నారు. ఈమె కొంచెం వయసైన ఆమె కాబట్టి ఓకే, కానీ ఆ చిన్న వయసులో హస్బెండ్ చనిపోయిన వాళ్ళు అవన్నీ తీసేసి ఏం లేకుండా ఉండాలంటే ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ బయట వ్యక్తులైనా ఎలా చూస్తారు, దీనికి భర్త లేడు మనం ఒక రాయి వేద్దాంలే అన్నట్టు ఖచ్చితంగా చూస్తారు ఫ్రెండ్స్. నేను చెప్పేది మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి, కానీ నేను మాట్లాడేది అయితే నిజమే. ఒకప్పుడు భర్త చనిపోతే భార్యను కూడా అందులోనే వేసేసి చంపేసేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇది కూడా మారితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఒకవేళ నా ఒపీనియన్లో ఏమైనా తప్పు ఉంటే దయచేసి క్షమించండి. ఏంటంటే వయసులో ఉన్న వాళ్ళు అన్నీ తీసేసి ఉండాలన్నా ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. సో దానికోసం నేను ఇలా మాట్లాడాను. దయచేసి ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.